హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు Siva ట్యుటోరియల్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే డేటా టైప్స్ ఇన్ PHP. సో జనరల్గా ఏంటంటే డేటా టైప్ పని మెయిన్గా ఏం పని చేస్తుంది అంటే వేరియబుల్లో ఎంత డేటా స్టోర్ అవ్వాలి అనేది చెప్పేది ఇక్కడ డేటా టైప్ అవుతుంది. సో ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ద డేటా టైప్ స్పెసిఫైస్, డేటా టైప్ అని చెప్తుంది. ఏం చెప్తుందంటే ద అమౌంట్ ఆఫ్ మెమొరీ దట్ ఎలకేట్స్ టు ద వేరియబుల్. వేరియబుల్ కి ఎంత అమౌంట్ ఆఫ్ మెమొరీ అనేది ఎలకేట్ చేయాలో చెప్పేది ఇక్కడ డేటా టైప్ అనేది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం సి లాంగ్వేజ్ ప్రకారం చూసినట్టయితే ఇక్కడ నేను ఇంట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 10 అని పెట్టాను. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది, ఇంటీజర్ టైపే కానీ ఇంటీజర్ అంటే ఎంత, 2 బైట్స్ కదా. సో కాబట్టి ఏంటంటే ఎక్స్ లో ఎంత వరకు స్టోర్ చేసుకోవచ్చు డేటా అనేది 2 బైట్స్ ఆఫ్ మెమొరీ మాత్రమే స్టోర్ చేసుకోవాలి. సో అట్లా వేరియబుల్ నేమ్ అనే దానికి ఎంత స్టోర్ చేసుకోవాలి, ఎంత కెపాసిటీ అనేది చెప్పేదే ఇక్కడ డేటా టైప్ అనేది. నెక్స్ట్ అదే విధంగా చూడండి, ఇన్ ఎడిషన్ ద డేటా టైప్ డిటర్మైన్స్ ద ఆపరేషన్స్ దట్ యు కెన్ పర్ఫార్మ్ ఆన్ ఇట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆపరేషన్స్ అనేవి యాక్చువల్గా మనమే చేస్తాము. సో ఇది ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ చెప్పాను. ఏంటంటే PHPలో మనం వేరియబుల్ నేమ్కి ముందు డేటా టైప్ అనేది మెన్షన్ చేయము అనే పాయింట్ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా చూడండి, డేటా టైప్స్ అనేది మనకి ఇక్కడ PHPలో 3 టైప్స్గా డివైడ్ అయ్యాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే స్కేలార్ డేటా టైప్, సెకండ్ వన్ కాంపౌండ్ డేటా టైప్, థర్డ్ వన్ స్పెషల్ డేటా టైప్. సో ఇప్పుడు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్కేలార్ డేటా టైప్. స్కేలార్ డేటా టైప్లో ఏముంటుందంటే చూడండి, ఓన్లీ ఇట్ కంటైన్స్ ద ఓన్లీ సింగిల్ వాల్యూ. ఏదైనా ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేసేది అదేమవుతుంది, స్కేలార్ డేటా టైప్ అవుతుంది. సో అంటే చూడండి, ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం చేశాను, ఇంట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 10, లేదంటే ఇక్కడ మనం ఇంట్ పెట్టాం కాబట్టి $x ఇస్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ ఇదేంటి, సింగిల్ వాల్యూవే కదా. సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకుంటే అది వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి స్కేలార్ డేటా టైప్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, స్కేలార్ డేటా టైప్స్ అనేవి ఎన్ని రకాలంటే ఓవరాల్గా మనకి 6 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ చూడండి, ఇంటీజర్. ఇంటీజర్లో ఏం జరుగుతుందంటే ఈ హోల్ నెంబర్ అన్నాడు, అంటే ఇంటీజర్ వాల్యూస్ ని మాత్రమే, పాయింట్స్ ని తీసుకోదు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్పామంటే 7, -23 ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా వాల్యూస్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఫ్లోట్ అన్న, ఫ్లోట్ అంటే ఏం జరుగుతుంది, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ తీసుకుంటుంది. సో అంటే ఏంటి, 7.68, 23.45, సో 45 ఇలాంటివి తీసుకుంటుంది, ప్లస్ ఆర్ మైనస్ రెండింటివి. నెక్స్ట్ అదే విధంగా స్ట్రింగ్స్ అన్న, స్ట్రింగ్స్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో డబుల్ కోట్స్ లో మనం ఏదైతే మెన్షన్ చేస్తామో అది స్ట్రింగ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎగ్జాంపుల్ కి ఇక్కడ చూడండి, డబుల్ కోట్స్ లో ABC 1 2 3 $, ఇవన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి, యూనికోడ్. సీక్వెన్స్ ఆఫ్ యూనికోడ్ క్యారెక్టర్స్. యూనికోడ్ క్యారెక్టర్స్ ని రాసుకోవాలి. ఓకేనా. సో అది కూడా దీని మధ్యలో రాస్తాను, డబుల్ కోట్స్ మధ్యలో యూజ్ చేస్తాను. ఎగ్జాంపుల్ కి పైన ఉన్న ఎగ్జాంపుల్ రాసేసాను. నెక్స్ట్ అదే విధంగా బైనరీ. బైనరీ అంటే ఏం జరుగుతుందంటే నాన్ యూనికోడ్. అయితే ఇది సీక్వెన్స్ ఆఫ్ బైనరీ కోడ్ ని యూజ్ చేసుకుంటారు. బైనరీ కోడ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, 0s and 1s అట్లా రాసుకుంటూ ఉంటాము. సో నాన్ యూనికోడ్ ని రాసుకుంటే అది బైనరీ అవుతుంది. సో ఎగ్జాంపుల్ కి మళ్ళీ ఇక్కడ ABC అంటే డబుల్ కోట్స్ లో ఏదైనా రాసుకోవచ్చు కదా. సో అందుకని నేను ఏం చేశానంటే ABC 1 2 3 ఇవే రాశాను. ఈ యూనికోడ్ కి నెక్స్ట్ బైనరీ కోడ్ కి ఫర్దర్ క్లాస్ లో ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. నెక్స్ట్ బూలియన్. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ గానీ ఫాల్స్ గానీ ఈ రెండింటి కండిషన్స్. ఇంకా ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రూ ఫాల్స్ అని ఇచ్చేసాను. సో ఇక్కడ ఏం జరిగింది, ఏదైనా సింగిలే జరిగింది 10, లేదంటే 6.8, లేదంటే చూడండి కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ని ఒక స్ట్రింగ్, ఇదంతా కలిపి ఒక స్ట్రింగే. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, $x ఇస్ ఈక్వల్ టు SIVA అని రాశాను. ఓకేనా. ఇదేమవుతుంది, సింగిల్ స్ట్రింగ్ అవుతుంది. ఓకేనా, సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, కాంపౌండ్. కాంపౌండ్ డేటా టైప్స్ ఏం జరుగుతుందంటే మల్టిపుల్ వాల్యూస్ ని తీసుకుంటాం. సో అది ఎలాగంటే చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎరేస్ గురించి మీకు ఆల్రెడీ మనం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది సిలో జావాలో ఇచ్చేసాను. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఏం రాసుకుంటాం అంటే ఎరే అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ $x ఒకవేళ యూజ్ చేసుకుంటే సింగిల్ సబ్స్క్రిప్ట్ ఇస్ ఈక్వల్ టు ఏం చేస్తానంటే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ 1, 2, 3, 4 ఇలా వాల్యూస్ రాస్తాం కదా. సో ఇక్కడ ఏం జరిగింది, చాలా వాల్యూస్ ని, మల్టిపుల్ వాల్యూస్ ని ఏవైనా వాటిని తీసుకొచ్చి ఏం చేస్తున్నాను, $x లో స్టోర్ చేస్తున్నాను. సో అందుకని అయితే ఇక్కడ ఫస్ట్ వన్ ఎరేస్. ఎరేస్ లో చూడండి, కెన్ హోల్డ్ మల్టిపుల్ వాల్యూస్ ఇండెక్స్డ్ బై ఏ నెంబర్ ఆర్ స్ట్రింగ్. ఓకేనా. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది కూడా ఏం చేస్తుందంటే కెన్ హోల్డ్ మల్టిపుల్ వాల్యూస్ ఆర్ ప్రాపర్టీస్. చాలా వాటిని వాల్యూస్ ని యాక్సెస్ చేసుకుంటుంది. అదే విధంగా అండ్ కెన్ ఆల్సో కంటైన్ మెథడ్స్. మెథడ్స్ ని మనం ఏం చెప్తాం, సి లాంగ్వేజ్ లో ఫంక్షన్స్ అంటాం, జావాలో మెథడ్స్ అంటాం.
ఓకేనా. సో ఈ రెండింటిని యాక్సెస్ చేసుకుంటుందంట. అదేంటి కాంపౌండ్ డేటా టైప్, మల్టిపుల్ వాల్యూస్ కోసం దీన్ని తయారు చేశారు. మరి నెక్స్ట్ వచ్చేసరికి చూడండి స్పెషల్ డేటా టైప్, స్పెషల్ గా డిజైన్ చేశారు దీనికోసం. ఇక్కడ చూడండి యాజ్ వెల్ యాజ్ స్కేలార్ అండ్ కాంపౌండ్ డేటా టైప్స్ రెండింటిని మిక్స్ చేసేస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు అవి ఏమేంటి అంటే చూడండి ఫస్ట్ వన్ వచ్చరికి రిసోర్స్, సెకండ్ వన్ వచ్చరికి నల్. సో ఫస్ట్ నల్ గురించి చెప్పుకుందాం. నల్ అంటే ఏముంది, నథింగ్ అని, ఏమీ లేదని. సో చూడండి నల్ కెన్ ఓన్లీ కంటైన్ ద వాల్యూ, అంటే ఇక్కడ చూడండి ద వాల్యూ ఓన్లీ కంటైన్ ద నల్ మాత్రమే ఉంటుంది. నల్ అంటే మీనింగ్ ఏంటి, నో వాల్యూ, ఏమీ ఉండట్లేదని. ఓకేనా, అసలు వాల్యూ అనేది ఏమి ఇవ్వకపోతే అది నల్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ చూడండి రిసోర్సెస్ అంటే ఏంటి, యూజ్డ్ టు యాక్సెస్ అండ్ ఎక్స్టర్నల్ సోర్సెస్, బయట ఉన్న సోర్సెస్ ఉంటాయి కదా ఎక్స్టర్నల్ సోర్సెస్, ప్రోగ్రామ్ అవుట్ సైడ్ ఉన్న సోర్సెస్, వాటన్నింటిని యాక్సెస్ చేసుకుంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫైల్ హ్యాండిల్ ఆర్ డేటాబేస్ కనెక్షన్. ఓకేనా, ఫైల్ హ్యాండ్లింగ్ అదేవిధంగా డేటాబేస్ కనెక్షన్ బేస్ చేసుకుని ఎక్కడ ఉన్న డేటాని ఇక్కడికి యాక్సెస్ చేసుకోవచ్చు. సో అందుకోసం ఈ రిసోర్సెస్ అనే వాటిని యూజ్ చేస్తారు. సో ఏంటంటే యాక్చువల్గా మనకి చూడండి ఇక్కడ ఇది వచ్చరికి ఓన్లీ సింగిల్ టైప్, ఇది వచ్చరికి మల్టిపుల్ టైప్, ఇది వచ్చరికి ఏంటి యాజ్ వెల్ యాజ్ స్కేలార్ కాంపోనెంట్స్ రెండింటిని, అంటే ఏంటంటే సింగిల్ వాల్యూని మల్టిపుల్ వాల్యూస్ని అన్నింటిని మిక్స్ చేసి తీసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాం. సో ఇది ఓవరాల్గా ఏంటంటే డేటా టైప్స్ ఇన్ PHP అనే కాన్సెప్ట్.